ఎవడో బిడ్డకి వాడు తండ్రి అవుతున్నాడు, ఎవడో బిడ్డని ఆ మహిళ మోస్తుంది, ఎవడో ఇంటి వారసుడిని ఒకళ్ళ ఇంటి వారసత్వాన్ని చేసుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయి కలిపి ఒక రూమ్ లో ఉంటూ వీళ్ళేమన్నా బావమరదళ్ళ, మేనమామ మేనకోడళ్ళ, ఒక రక్త సంబంధికుల కారు. తల్లిదండ్రులు కష్టపడి టీ తాగుదామంటే నోరు కట్టుకుంటారు, ఏమన్నా తిందామంటే కడుపు కట్టుకుంటారు, ఎక్కడికైనా వెళ్దామంటే మానుకుంటారు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అఫైర్ పెట్టుకోరు. నోటి మాటకి కంటి చూపుకి శీలాలు చెడిపోవు. పేరు మేడం డాక్టర్ ఆఫ్ తిరుమల శెట్టి. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే అమ్మాయిలని అబ్బాయిలు ఊళ్ళలో నుంచి చదువులు కానీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ పబ్బులు కానీ సినిమాలు కానీ పార్కులు కానీ ఒకరితో ఒకరు తిరగడాలు, ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేయడాలు, గర్ల్ ఫ్రెండ్స్ అని బాయ్ ఫ్రెండ్స్ అని ఇలా నడుస్తూ ఉంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. దీని గురించి నేను మాట్లాడినందుకు మరి వాళ్ళు జెన్యూనా లేకపోతే ఏంటి అనేది అయితే నాకు తెలియదు. కానీ ప్రస్తుతానికి నా మీద అయితే చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. అలాగే 10% బ్యాడ్ కామెంట్స్ వస్తే 90% పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. మరి బ్యాడ్ కామెంట్స్ ఇచ్చేవాళ్ళు మరి తిరిగిపోతూ వాళ్ళ, లేకపోతే వాళ్ళ లైఫ్లో చితికిపోయి ఉన్న వాళ్ళ, లేకపోతే వాళ్ళకి ఆడపిల్లలు ఉన్న పేరెంట్సా, లేకపోతే వాళ్ళ అమ్మాయిలా, లేకపోతే ఇటువంటి తప్పులు చేస్తూ బ్రతుకుతూ నేను ఎత్తి చూపిస్తున్నానని నన్ను ఎదిరించే వాళ్ళు తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటువంటి అయితే మాత్రం చాలా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు కష్టపడి ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళ కడుపు కట్టుకొని వాళ్ళు టీ తాగుదామంటే నోరు కట్టుకుంటారు, ఏమన్నా తిందామంటే కడుపు కట్టుకుంటారు, ఎక్కడికైనా వెళ్దామంటే మానుకుంటారు. ఎందుకంటే పిల్లలకి చదువుకోవడానికి ఫీజులు సరిపోవేమో, రేపటి రోజు పిల్లలకి ఏమైనా అవసరం అవుద్దేమో, షర్ట్ అవసరమైద్దేమో, షూ అవసరమైద్దేమో, వాళ్ళ సాక్స్ అవసరమైద్దేమో, పెన్సిల్ చెక్కుకోవడానికి షార్ప్నర్ అయినా సరే అవసరమైద్దేమోనని పిల్లల చిన్న చిన్న ఖర్చుల కోసం వీళ్ళు ఇటువంటి టీ తాగే దగ్గర నుంచి గబుకుమని కడుపుకు తినే అన్నం వరకు కూడా సాక్రిఫైస్ చేసి త్యాగం చేసి ఇంత చదువులు చదివించి వీళ్ళని ఉద్యోగాలు చేయమనో లేకపోతే ఇంకో దగ్గర చదువుకోమనో హాస్టల్స్ ఫీజులు కట్టి ఇవి చేస్తుంటే వీళ్ళు బెంగళూరు, హైదరాబాద్, మెడ్రాస్, బొంబాయి ఇటువంటి మహానగరాలకు వచ్చి వీళ్ళు చేస్తున్న పనులు ఏంటి తెలుసా? కోలివింగ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎవరో అబ్బాయిని తీసుకొని వెళ్ళి హాస్టల్స్లో ఉంటూ అబ్బాయి అమ్మాయి కలిపి ఒక రూమ్లో ఉంటూ వీళ్ళేమన్నా బావమరదళ్ళ, మేనమామ మేనకోడళ్ళ, అన్న చెల్లెళ్ళ, ఒక రక్త సంబంధికుల కారు. ఎవడో రోడ్డు మీద దొరికినటువంటి ఒక అబ్బాయిని పట్టుకొని, ఎవరితో రోడ్డు మీద దొరికినటువంటి ఒక అమ్మాయిని పట్టుకొని వీళ్ళిద్దరూ కలిపి కోలివింగ్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ విషయాలు మరి పేరెంట్స్కి తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ వీళ్ళు మాత్రం ఎటువంటి పెడదారి పట్టి ఎటువంటి చెడు వ్యసనాలకి అలవాటు పడుతూ ఎటువంటి చెడిపోతున్నారంటే మామూలుగా అయితే లేరు. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి మహానగరాలలో చాలా వరకు కోలివింగ్ హాస్టల్స్ ఎక్కువైపోయాయి, కోలివింగ్ రూమ్స్ ఎక్కువైపోయాయి. వీటిలలో వీళ్ళు ఒక అబ్బాయి అమ్మాయి ఈ రూమ్ తీసుకొని ఏం చేస్తున్నారు? వీళ్ళు వయసులో ఉన్నవాళ్లే కదా, 6 ఏళ్ల పిల్లలు లేకపోతే ఒక 9 ఏళ్ల పిల్లలు అయితే కాదు కదా వీళ్ళిద్దరు కలిపి ఒక రూమ్లో ఉండటానికి, లేకపోతే 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులు కారు కదా వీళ్ళు ఒక రూమ్లో ఉండడానికి. ఒక 18 నుంచి 20, 25, 30 ఏళ్ళు ఉన్న వయసు ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఇటువంటి కోలివింగ్ హాస్టల్స్, కోలివింగ్ రూమ్స్ తీసుకొని వీళ్ళు భవిష్యత్తుల్ని ఎంత ఆగం చేసుకుంటున్నారో తెలుసా? ఎంత అన్యాయం అయిపోతున్నారో తెలుసా? వీళ్ళ జీవితాలని వీళ్ళు ఎంత భ్రష్టు పట్టించుకుంటున్నారో తెలుసా? జెన్యూన్ లవర్స్ని బ్రతకనివ్వట్లేదు. జెన్యూన్గా సిన్సియర్గా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని జీవితం పంచుకుంటాం అనుకున్న వాళ్ళని బ్రతకనివ్వడం లేదు. మొన్న ఇక్కడే బీరంగూడలో ఒక మర్డర్ జరిగింది. వాళ్ళిద్దరు 10th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అంట. అంటే 10th క్లాస్ వరకు ఫ్రెండ్సే, 10th క్లాస్ ఆఫ్టర్ ఫ్రెండ్సే. ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు కలిసి ప్రేమించుకున్నందుకు పిలిపించి చంపేశారు అమ్మాయి పేరెంట్స్ అబ్బాయిని. ఆ అబ్బాయికి పేరెంట్స్ లేరు, అత్తో మామో పెద్దమ్మో పెదనాన్నో ఎవరో పెంచారు. ఇటువంటి లవర్స్ని బ్రతకనివ్వరు. మరొక ప్రణయ్ అండ్ అమృత హత్యలు, అప్పుడు ప్రణయ్ అమృత హత్యలు మిర్యాలగూడలో ఎలా జరిగినాయో అటువంటి మరొక ప్రణయ్ అమృత హత్యలే ఇక్కడ హైదరాబాద్ బీరంగూడలో జరిగినాయి. అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిందంట, మరి ఇష్టపడ్డారు కనుక ఒకటయ్యారు. ఒకటైతే అవ్వనివ్వండి, ఇష్టమైతే పెళ్లి చేయండి, లేకపోతే వాళ్ళని బ్రతకనివ్వండి. పోయేదేముంది? పిల్లలు బ్రతుకుతారు. కానీ చంపి పరువు అంటూ ప్రతిష్ట అంటూ నువ్వు ఆ అబ్బాయిని చంపావు, నీకు పరువు ఉందా? నీ కూతురు ఆ అబ్బాయికి మనసు ఇచ్చింది, నీకు పరువు ఉందా? ఇద్దరు కలిసి తిరిగారు, నీకు పరువు ఉందా? కలిసి తిరిగినందుకు, ఇద్దరు ప్రేమించుకున్నందుకు వాళ్ళకి పెళ్లి చేసినట్టయితే నీ పరువు 10 100 అయి ఉండేది. అటువంటి పరువును తీసుకుపోయి ఇవాళ నువ్వు జైల్లో 4 గోడల మధ్య 7 ఊసల లెక్క 7 కడ్డీలు వెనక మార్లా పెట్టావు.
నీది ఒక పరువు. ఆ వాడిని చంపి వాడికున్న వాళ్ళని కన్న వాళ్ళని అందరినీ దూరం చేసావు, నీది ఒక పరువు. ఇదిగో ఇటువంటి మర్డర్లు జరుగుతున్నాయి, వదిలేస్తే అటువంటి జీవితాలు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు న్యాయం? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఎలా పెంచుతున్నారు? మళ్ళీ ఎవరికైనా ఒక అబ్బాయి ఉన్నాడమ్మా, ఒక వ్యాపారస్తుడు ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడంటే చిన్న వ్యాపారస్తుడికి పిల్లల్ని ఇవ్వరు అబ్బాయిలకి. వాడికి మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండాలి, లక్షల్లో శాలరీలు కావాలి, ఆస్తులు ఉండాలి, అంతస్తులు ఉండాలి. బ్యాక్ బోన్ అంటే ఏంటి? బ్యాక్ బోన్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా లేకపోతే ప్రాపర్టీ బ్యాక్గ్రౌండా? బ్యాక్ బోన్ డబ్బు కావాలంట. బోన్గా డబ్బు ఉంటుందా? ఫ్యామిలీ ఉంటుందా? అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు వీళ్ళు కాదా ముఖ్యం? బ్యాక్ బోన్ అంటే డబ్బు కావాలంట, లేదంటే లక్షల్లో శాలరీలు కావాలంట, లేకపోతే ఇల్లు విల్లాలు ప్రాపర్టీస్ కావాలంట. ఇటువంటి ఆశలకి ఆర్భాటాలకి వెళ్ళి చాలా వరకు అంటే చాలా వరకు అమ్మాయిల పేరెంట్స్ పిల్లల జీవితాలు ఎంత నాశనం చేస్తున్నారంటే అంత నాశనం చేస్తున్నారు. పేరెంట్స్ చేతుల్లోనే ఉంది. ఇప్పుడైతే మాత్రం అరేంజ్డ్ మ్యారేజ్లు చూడాలి అంటే పేరెంట్సే నాశనం చేస్తున్నారు. దీనికి లవ్ మ్యారేజ్లు అయితే చెప్పలేం. లవ్ మ్యారేజ్ల తర్వాత ప్రేమించి అంత ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అఫైర్ పెట్టుకోదు, అంత ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి అఫైర్ పెట్టుకోడు. ఎవరితోనో ఏదో భార్య మాట్లాడింది కదా అని ఈ అబ్బాయి అనుమానించి అపోహపడి అమ్మాయిని చంపేయడం తప్ప ఇది జరగని పని. అంటే ఇంకా మాట్లాడరా? నిన్నే ప్రేమించి నిన్నే పెళ్లి చేసుకుందిగా, నీకే పిల్లలను కనిందిగా, ఇంకా వేరే వాడితో ఎలా ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు? నీకోసం తన వాళ్ళనందరినీ కాదనుకొని వచ్చిందిగా, నీకే జీవితం సొంతం చేసిందిగా, మరి నిన్ను కాదని ఇంకొకరితోటి ఎలా మాట్లాడుతుంది అనుకున్నావు? నోటి మాటకి కంటి చూపుకి శీలాలు చెడిపోవు, మానాలు పోవు. కంటి చూపుకే శీలాలు పోతే చాలా పోతాయి, నోటి మాటకే మానం పోతే చాలామంది సంసారాలు ఉండవు. అసలు పిల్లలు ఎవరు పుడతారో తెలుసా? అమ్మాయికి 20 ఏళ్ళు, అబ్బాయికి 20-24 ఏళ్ళు ఉంటే పెళ్లి చేసేయండి. అబ్బాయి చదువుకున్నాడు కదా అంతో ఎంతో. నీ కూతురికి ఇంత అన్నం పెట్టుకోలేడా? నీ కూతురికి ఇంత నీడిచ్చుకోలేడా? ఇచ్చి చేస్తే ఒకవేళ నీ కూతురు అదృష్టం బాగుంటే వాడే మహారాజు అవుతాడేమో, ఆ ఇంటికి నీ కూతురే మహారాణి అవుతుందేమో. ఇవి కావు. ఫస్ట్ ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ ఆస్తులకి అమ్మాయి కాపురం చేస్తుంది, అంతస్తులకు పిల్లలను కంటుంది. IVF సెంటర్లు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతున్నాయి. IVF సెంటర్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకో తెలుసా? పిల్లలు పుట్టట్లేదు, అమ్మాయిలకి పిల్లలు పుట్టట్లేదు. వయసు పెరిగే కొలది బాడీలో సమస్యలు వస్తున్నాయి, ఒంటి ద్వారా సమస్యలు వస్తున్నాయి. దీని ద్వారా పిల్లలు పుడతలేదు. ఇంకెక్కడ పుడతారు పిల్లలు? ఇంకా పెళ్లి వివాహ వ్యవస్థ ఆగిపోయింది. కెరియర్లో సెటిల్ అవ్వాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి. పెళ్లికి మించిన సెటిల్మెంట్ ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఒక అమ్మాయిని కానీ పెంచి పెద్ద చేసినందుకు గాను ఒక పెళ్లికి మించినటువంటి లైఫ్ సెటిల్మెంట్ ఇంకేం లేదు. నువ్వు ఎన్ని దేశాలు తిరుగు, విదేశాలు తిరుగు, రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయి, ఎంతమందితోటైనా మాట్లాడు, నీకంటూ ఒక కుటుంబం కావాలి. ఆ కుటుంబమే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు భార్య పిల్లలు, భర్త పిల్లలు. ఇదే వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ లేనప్పుడు ఇక జనారణ్యం ఎక్కడ పెరుగుతుంది? జనారణ్యం ఆగిపోతుంది. ముందు వివాహ వ్యవస్థ ఆగిపోయింది. ఎవరి స్వతంత్రానికి ఎవరి స్వేచ్ఛకి వాళ్ళు అలవాటు పడ్డారు. పడండి, కాదని నేను చెప్పట్లేదు, స్వేచ్ఛా స్వతంత్రాలు ఉంటాయి. కానీ మరి హద్దు మీరి కోలివింగ్ హాస్టల్స్లోకి వెళ్ళి కోలివింగ్ లైఫ్లు అండ్ లివింగ్ రిలేషన్షిప్లు స్టార్ట్ చేయడం ఇది కాదు స్వేచ్ఛ, ఇది కాదు స్వతంత్రం. స్వతంత్రం అంటే దానికి ఒక లెక్క ఉంటుంది, స్వేచ్ఛ అంటే దానికి ఒక హద్దు ఉంటుంది. ఈ హద్దు ఎప్పుడైతే అమ్మాయిలు అబ్బాయిలు లిమిట్ క్రాస్ చేస్తారో అక్కడ జీవితాలు తల్లకిందులైనట్టే లెక్క. మా వయసులో లేవవి, మేము చిన్నప్పుడు ఇవి లేవు. అమ్మ నాన్న ఎవడని చేసుకోమంటే వాడినే చేసుకుంటాం, లేకపోతే పలానోడిని ఇష్టపడుతున్నాను నాకు పలానా అమ్మాయి కావాలి అంటే మాట్లాడి పెళ్ళిళ్ళు చేస్తారు. కొంతమంది పరువు అంటూ ప్రతిష్టలు అంటూ అప్పుడు కూడా మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలను చంపిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలను చంపిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ ఇంత విచ్చలవిడితనము, ఇంత బీభత్సమైనటువంటి ప్రైవసీ ఎక్కడా లేదు. ఎంజాయ్మెంటే, కేవలం ఎంజాయ్మెంటే. ఈ ఎంజాయ్మెంట్ భర్త దగ్గర ఉండదా పెళ్లి చేసుకుంటే? ఈ ఎంజాయ్మెంట్ భార్య దగ్గర ఉండదా పెళ్లి చేసుకుంటే? వివాహ వ్యవస్థలో లేనిది బయట దొరికేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎవడో బిడ్డకి వాడు తండ్రి అవుతున్నాడు, ఎవడో బిడ్డని ఆ మహిళ మోస్తుంది, ఎవడో ఇంటి వారసుడిని ఒకళ్ళింటి వారసత్వాన్ని చేసుకుంటున్నారు. ఇలా తయారవుతుంది ఇప్పుడున్న సమాజం. ఎందుకంటే సరైన వయసులో పెళ్ళిళ్ళు జరగకపోవడం, వివాహాలు జరగకపోవడమే ఇటువంటి అన్నిటికి మూల కారణం.
ఇక్కడ ఇద్దరు ముగ్గురుతో తిరిగి అబ్బాయి చేసుకున్న తర్వాత మరి వాడు అమాయకుడు అయితే వాడి పరిస్థితి ఏంది మరి ఇప్పుడు? వాడు అమాయకుడు ఎట్లా అవుతాడు? ఆ, ఇప్పుడు వాడు కూడా అంతేనా? ఒకవేళ కర్మగాలి వాడు ఎవడన్నా అబ్బాయిలు ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇటువంటి రిలేషన్షిప్లు పెట్టుకొని ఇటువంటి వ్యవహారాలు పెట్టుకొని ఎక్కడ లేపేస్తారని భయపడుతున్నారు. ఎందుకంటే అటువంటి హత్యలు జరిగిన దాఖలు లేకపోలేదు, అటువంటి హత్యలు జరిగిన దాఖలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఉన్నటువంటి జనరేషన్లో అమ్మాయిల పేరెంట్స్ మారితే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకు ముందల అమ్మాయిని కట్నం ఇస్తారా, బంగారం పెడతారా, అమ్మాయి ఎంతవరకు చదువుకుంది, అమ్మాయికి బ్యాక్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చూసేవాళ్ళు కారు 30 ఏళ్ల క్రితం. అమ్మాయి మంచిదేనా కాదా, అమ్మాయి సరిగ్గా ఉందా లేదా, అమ్మాయి అబ్బాయితో చక్కగా ఇట్లా చూసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిల పేరెంట్స్ అలా చూడట్లేదు. ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, ఆస్తులకి అంతస్తులకి అమ్మాయిలు కాపురాలు చేస్తున్నారు, శాలరీలకి నన్ను డబ్బుకి పిల్లల్ని అంటున్నారు. ఇలా తయారైందనమాట ఇవాళ రోజున వ్యవస్థే కానీ, వివాహ వ్యవస్థే కానీ, అమ్మాయిలే కానీ, అమ్మాయిల పేరెంట్సే కానీ ఈ రకంగా తయారయ్యారు. ఇంతకు ముందు అబ్బాయిలు తిరిగేవాళ్ళు. మనిషికి వాల్యూ లేదు, మనిషికి వాల్యూవే లేదు. ఆ రోజులు పోయాయి. ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తాయో రావో కూడా తెలియదు. పబ్లిక్ మారాలి, అమ్మాయిల పేరెంట్స్ మారాలి, అబ్బాయిల పేరెంట్స్ మారాలి. అంతేగాని ఇక్కడ చట్టాలు మార్చలేవు, న్యాయాలు మార్చలేవు, ఏమీ మారలేదు. మనుషుల్లోనే మార్పు రావాలి. మనుషుల్లో మార్పు వస్తే వ్యవస్థ బాగుంటుంది, వివాహాలు జరుగుతాయి, జనారణ్యం పెరుగుతుంది. అంటే ఇప్పుడు వివాహ వ్యవస్థ ఆగిపోయింది. ఇంకా పిల్లలు ఎక్కడ పుడతారు? ఎవరికి పుడతారు పిల్లలు? చెట్లకు పుడతారా, మానులకు పుడతారా, రోడ్లకు పుడతారా, పిల్లర్లకు పుడతారా, ఫ్లైఓవర్లకు పుడతారా, రైళ్లకు పుడతారా, బస్సులకు పుడతారా పిల్లలు? వీళ్ళకి ఏళ్ళకి పుట్టరు. వివాహ వ్యవస్థ అనేది ఎప్పుడైతే సవ్యంగా చక్కగా జరుగుతుందో అప్పుడు పిల్లలు పుడతారు. అప్పుడు వివాహ వ్యవస్థ అయినా కానీ, దేశంలో పౌరులైనా కానీ పెరుగుతారు. అబ్బాయి అమ్మ నాన్న ఉండొద్దంట, అమ్మాయికి అత్తమామలు ఉండొద్దు. పిల్లలు పుడితే మాత్రం వాళ్ళు ముడ్లు కడగడానికి, వీళ్ళని ఎత్తుకొని ఆడించడానికి, పాడించడానికి, ఆయమ్మల్లాగా స్కూల్ నుంచి తీసుకురావడానికి వాచ్మెన్ లాగా కావాలి వీళ్ళకి. ఇలా ఉన్నారనమాట. అమ్మాయి పెళ్లి చేసుకొని కాపురానికి రావాలి అంటే అబ్బాయికి అమ్మ నాన్న ఉండొద్దు. ఆస్తులు కావాలి మళ్ళీ వాళ్ళు సంపాదించినవి, అంతస్తులు కావాలి మళ్ళీ వాళ్ళు తెచ్చిపెట్టినవి, కానీ అమ్మ నాన్న మాత్రం ఓల్డేజ్ హోమ్లో ఉండాలి. ఇలా ఉంది వాళ్ళ రోజున అమ్మాయిల అబ్బాయిల వ్యవస్థ. అమ్మాయిల పేరెంట్స్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారో తెలుసు. అమ్మాయిల పేరెంట్స్ కూడా అమ్మ నాన్న ఉండొద్దంట, కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తులు మాత్రం కావాలి. ఇలా ఉన్నారు. కోర్టులే ఆర్డర్ ఇచ్చేసినాయి. ఏమని? 18 ఏళ్ళు దాటితే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు అని. ఇంకా కోర్టులే ఇచ్చినప్పుడు కోర్టు ఇచ్చింది తప్పు. ఇంకా కోర్టులే ఇస్తే ఇంకా ప్రతి ప్లేస్ కూడా ఒక బూత్ ప్రపంచం అయిపోతుంది. ఇప్పటికన్నా కనుమరుగై అంతో ఇంత 4 గోడల మధ్య ఏ చెట్టు చాటునో, ఏ గోడ చాటునో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ఇక పబ్లిక్లో రోడ్ల మీద జరుగుతాయి అన్నమాట.